వావ్! కారు కారు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీ అనుకుంటున్నారేమో. కాదు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ నిజంగానే రాబోతుంది. ఒక వాహనం మరొక వాహనంతో మాట్లాడితే ఎలా ఉంటుందో రియల్ టైం మనం చూడొచ్చు. ముందున్న వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేస్తే వెనక వస్తున్న కారు డ్రైవర్ స్పందించే లోపే ఆ సమాచారం వాహనానికి క్షణాల్లో చేరిపోతుంది. అంటే రోడ్డు ప్రమాదాలు జరగక ముందే వాహనాలు పసిగట్టి సేఫ్టీ మోడ్లోకి వెళ్ళిపోతాయి. అదే వెహికల్ టు వెహికల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ సాయంతోనే వాహనాలు ఒకదానితో ఒకటి డేటాను షేర్ చేసుకుంటాయి. స్పీడ్, డైరెక్షన్, బ్రేకింగ్, ట్రాఫిక్ పరిస్థితులు వంటి క్షణాల్లో డేటాను ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఫలితంగా రోడ్డు ప్రమాదాలకు బ్రేక్ పడనుంది. దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుంది. వాహనాల మధ్య కమ్యూనికేషన్ కోసం సరికొత్త టెక్నాలజీని తీసుకురాబోతుంది. ఈ విషయంలో కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి. వాహనాల్లో వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ సిస్టమ్ దశల వారీగా తప్పనిసరి చేయాలంటూ భావిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్లో సవరణలు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. ప్రతిపాదనల ప్రకారం 2028 అక్టోబర్ 1 నుంచి లేదా ఆ తర్వాత రాబోయే అన్ని LMN కేటగిరీస్లో ఉన్నటువంటి వెహికల్స్లో V2V కమ్యూనికేషన్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే ఈ టెక్నాలజీని వాడే వాహనాలు మాత్రం 2027 అక్టోబర్ 1 నుంచే నిర్దేశించిన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. దశల వారీగా వాహన తయారీ సంస్థలు ఇతర పార్ట్నర్లను కొత్త నిబంధనలకు అనుగుణంగా వాహనాలను తయారు చేసేందుకు అవకాశం లభిస్తుందని కేంద్రం తెలిపింది. రాబోతున్న రోజుల్లో వాహనాల మధ్య రియల్ టైమ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ V2V టెక్నాలజీ ద్వారా స్పీడ్, లొకేషన్, ట్రావెలింగ్ డైరెక్షన్ వంటి కీలక వివరాలు ఎప్పటికప్పుడు ఒక వాహనం నుంచి మరో వాహనానికి చేరతాయి. దాంతో సడన్ బ్రేకింగ్, ఎదురెదురుగా ఢీకొనే ప్రమాదం, అన్సేఫ్ లేన్ మార్పులు, ఎమర్జెన్సీ వాహనాలు సమీపిస్తున్న సందర్భాల్లో డ్రైవర్లు లేదా వాహన భద్రతా వ్యవస్థలకు ముందుగానే అలర్ట్స్ అందుతాయి. ఈ కొత్త టెక్నాలజీ కోసం టెలికమ్యూనికేషన్ శాఖ 5.875% నుంచి 5.925 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ను కేటాయించింది. సాంప్రదాయ సేఫ్టీ సిస్టమ్స్తో పోలిస్తే నేరుగా దృష్టికి అందని పరిస్థితుల సమాచారాన్ని కూడా V2V టెక్నాలజీ అందించగలదు.